మీరు కూడా చెప్పాలి, ఎస్ లార్డ్, టేక్ మీ ఓ లార్డ్, బ్రేక్ మీ ఓ లార్డ్, మేక్ మీ ఓ లార్డ్. ప్రభువా రొట్టెగా నన్ను తీసుకో, నీకు అనుకూలంగా కృతజ్ఞతాస్తుతిని విడిచావు చూసావా, నన్ను కూడా విలువు. అనేక మందికి ఆశీర్వాదంగా మలుచున్నాను నన్ను. మనం కూడా ప్రార్థన చేయాలి. దేవుడు మన ఎడల ఆయన కలిగి ఉన్న తలంపులకు అనుగుణ్యంగా నడిస్తే దేవ స్వభావం ఏర్పడుతుంది. పేతురు ఎన్నిసార్లు ఎందుకు చెప్పుకుంటున్నామా? పేతురు తన పత్రికలో క్రీస్తు యొక్క తత్వాన్ని, ఆయన యొక్క మూర్తిమత్వాన్ని, ఆయన ఎడవ మనం కలిగి ఉండాల్సిన విశ్వాసాన్ని పిలుపు ద్వారా చెప్పాడు. కొంచెం మొదటి పత్రిక చూడండి, మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక 2:9, 3:9, 5:9, 10 వచనాలు. ఈ మూడిట్లో కూడా పేతురు పిలుపు గురించి రాశాడు. నెంబర్ 1, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయని నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులని యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు అందుకు పిలిచాడు. మొట్టమొదటిది పిలుపులోని 3 భాగాలు. మొదటి భాగం లోకంలో నుండి సంఘంలో పిలిచాడు. ఎంతకంటే మీరు చీకటి, ఇప్పుడు మీరు వెలుగై ఉన్నారు.